ప్రియ సోదరీ సోదరులారా, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం గలతీ పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు. సావధానంగా వినండి. పౌలు పత్రికారంభంలో శుభవచనాలు పలుకుతున్నాడు. మనుష్యుల మూలముగానైనా ఏ మనుష్యుని వలననైనా కాక యేసుక్రీస్తు వలన, ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపొస్తలుడుగా నియమింపబడిన పౌలు అను నేను, నాతో కూడా ఉన్న సహోదరులందరూ, గలతీయలో ఉన్న సంఘములకు శుభమని చెప్పి రాస్తున్నాము. తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్తప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచించాలని మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకున్నాడు. దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. మతం, మతాచారాలు, ధర్మశాస్త్రోక్త విధి విధానాలు పూర్తిగా కొట్టివేయాలని పౌలు చెప్పలేదు గాని అవి నిన్ను దేవుని వద్దకు తేవడానికి చాలవు. రోగ నిర్ధారణ చేయగలవు గాని రోగాన్ని కుదర్చలేవు. దేవుని దృష్టిలో నీతిమంతుడివి అవ్వాలంటే దేవుడు మరో విధానాన్ని ఏర్పరిచాడు. మోషే ధర్మశాస్త్రాన్ని మించినది, అధిగమించినది దేవుడు ప్రతిష్ఠించిన మార్గం. ఇది విశ్వాస మార్గం, కృపామార్గం. విశ్వాసము ద్వారా కృపచేత నీవు నేను నీతిమంతులమయ్యాము. హబక్కూకు 2వ అధ్యాయం 4వ వచనాన్ని ఉటంకించిన కొత్త నిబంధన పత్రికలు 3. నీతిమంతుడు విశ్వాసము వల్ల జీవిస్తాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఈ మూడు దృక్కోణాలలో ఈ సత్యాన్ని ప్రతిపాదిస్తాయి. రోమాపత్రిక నీతిమంతుడెవరు అనే దానికి జవాబు. హెబ్రీ నీతిమంతుని జీవిత శైలిని చూపుతుంది. గలతీ పత్రిక అయితే విశ్వాసాన్ని ఎత్తిచూపుతుంది. నీతికి, జీవితానికి మధ్య ఉంది విశ్వాసం. విశ్వాసానికి ఏదీ చేర్చకూడదు. యూద మతం విశ్వాసానికి తిరిగి ధర్మశాస్త్రాన్ని చేరుస్తుంది. విశ్వాసానికి ఏమీ చేర్చకూడదు అని పౌలీయ ప్రబోధం. పౌలు అధికారాన్ని, ఆయన అపొస్తలత్వాన్ని కొందరు సవాలు చేస్తున్నారు. కృపాసువార్తే రక్షణ సువార్త అని పౌలు ఖండితంగా చెప్పాడు. పౌలు అంటున్నాడు, నేను అపొస్తలుణ్ణి, ప్రభువు పిలుపు నాకుంది. అపొస్తలుడు అనే మాటకు 2 అర్థాలున్నాయి. యేసు ప్రభువు 12 పిలిచాడు. వీరు అపొస్తలులు. వీరు యేసుతో 3 సంవత్సరాలు తిరిగి సేవ చేశారు. వీరు పునరుత్థానుడైన యేసును చూచిన ప్రత్యక్ష సాక్షులు. మరో అర్థమేమిటంటే వీరు యేసు చేత పంపబడిన వారు. ఈ మాట సాధారణ అర్థంలో ప్రయోగించబడింది. సేవార్థమై పంపబడిన వారందరికీ ఈ మాట వర్తిస్తుంది. ప్రథమ అపొస్తలులు 12. యూదా ద్రోహము వలన తన అపొస్తలత్వాన్ని కోల్పోయాడు. ఆ స్థలాన్ని ప్రభువు పౌలుకు కేటాయించాడు. మత్తీయ అనే వ్యక్తిని ఎన్నికలలో ఆ స్థలానికి ఏర్పరిచారుగాని దేవుడతన్ని వాడుకున్నట్లు ఎక్కడా దాఖలా లేదు. పెంతెకోస్తుకు ముందు, పరిశుద్ధాత్మ రాకముందు పేతురు పెట్టిన ఎన్నిక ఇది. దేవుడా ఎన్నికను గుర్తించలేదు. మత్తయి పేరు ఆ తరువాత ఎక్కడా కనిపించదు. ఆ స్థానాన్ని దేవుడు పౌలుకు కేటాయించాడు. పరిశుద్ధాత్మ రాకముందు, పెంతెకోస్తు సంఘటనకు ముందు జరిగిన ఎన్నికలను దేవుడు గుర్తించలేదు, ఆమోదించలేదు. పరిశుద్ధాత్మ వచ్చాక నిర్ణయాధికారం పరిశుద్ధాత్మదే. ఈ రోజున కూడా పరిశుద్ధాత్మను కాదని సంఘ పదవులకై జరిగే ఎన్నికలు నిరర్ధకమైనవి. ఇస్కరియోతు యూదా ఖాళీ చేసిన స్థానానికి పరిశుద్ధాత్మ పౌలును ఏర్పరచుకున్నాడు. పౌలు అపొస్తలత్వము మనుషుల నియామకం కాదు, సంఘ సాంప్రదాయాన్ని అనుసరించింది కాదు. ఏదో ఒక విధమైన శిక్షణ తరగతిలో ఉత్తీర్ణుడైన అభ్యర్థి కాడు పౌలు. పౌలును ప్రభువు నేరుగా కలుసుకొని నియమించాడు. దేవుడు ఏర్పరచుకున్న అపొస్తలుడు పౌలు.
యేసు పౌలు తలపై చేతులుంచి పిలిచి తన సేవకై ప్రత్యేకించాడు. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 15-16 వచనాలు. ప్రభు అన్నాడు, నీవు వెళ్ళు, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నా నామము భరించడానికి ఇతడు నేనేర్పరచుకున్న సాధనము. ఇతడు నా నామము కొరకై ఎన్ని శ్రమలనుభవించాలో నేనితనికి చూపుతాను. పౌలు మనుషుల వల్ల, మానవ సంస్థల వల్ల నియమించబడినవాడు కాడు. పునరుత్థానుడై మహిమలో ఉన్న యేసుక్రీస్తు పౌలును పిలిచాడు, అపుస్తలుడుగా నియమించాడు. పౌలు ఈ ఉత్తరాన్ని ఒక ప్రత్యేక సంఘానికి రాయలేదు, గలతీ ప్రాంతీయ సంఘాలన్నిటికీ రాశాడు. కొత్త నిబంధనలో సంఘము అనే మాటకు 2 అర్థాలున్నాయి. విశ్వాసులందరూ కలిసి ఒక సంఘమవుతున్నారు. యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన వారే ఒక సంఘమవుతారు. వారు వివిధ ప్రాంతీయులైనప్పటికీ క్రీస్తునందు ఒకటే అవుతున్నారు. ఇదే సంఘం. మరో అర్థమేమిటంటే, స్థానిక విశ్వాసులు ఒక సంఘముగా ఏర్పడుతున్నారు. లోకమంతటా స్థానిక సంఘాలెన్నో చెదురుమదురుగా విస్తరించి ఉన్నాయి. గలతీ ప్రాంతమంతటా ఇలాంటి స్థానిక సంఘాలు ఎన్నో ఉన్నాయి. పౌలు అలాంటి సంఘాలను ఉద్దేశించి ఈ పత్రిక రాశాడు. పిసిదియలోని అంతియోకు, దెర్బే, లుస్త్రా ఇవన్నీ గలతీ సంఘాలే. పౌలు ఈ స్థానిక సంఘాలను సందర్శించాడు. అయితే ఎఫెసీ పత్రిక సార్వత్రిక సంఘాన్ని ఉద్దేశించి రాయబడింది. లోకంలోని విశ్వాసులందరూ సార్వత్రిక సంఘం. మన కంటికి ఇది కనపడదు, మనకైతే స్థానిక సంఘమే కానవస్తుంది. ప్రతి విశ్వాసికి ఈ గలతీ పత్రిక వర్తిస్తుంది. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి మనకు కృపా సమాధానములు కలుగునుగాక. పౌలు తాను రాసిన ప్రతి పత్రికలో ఇదే విధంగా ప్రారంభ శుభవచనం పలకటం పరిపాటి. కృప అనే మాట గ్రీకు భాషలో కేరిస్. ఈ మాట సర్వసాధారణంగా అందరికీ వర్తిస్తుంది. సమాధానం అంటే షాలోము. యూదులు వాడే మత సంబంధమైన పదమిది. సమాధానానికి ముందు కృప ప్రతి ఒక్కరికీ ప్రాప్తించాలి. తండ్రి అయిన దేవుని నుండి సమాధానం కలుగుతుంది. కృప యేసుక్రీస్తు నుండి ప్రాప్తిస్తుంది. యేసు ప్రభువు మన పాపముల నిమిత్తమై చనిపోయాడు, తనను తానే అప్పగించుకున్నాడు. ప్రస్తుత దుష్టయుగము నుండి మనల్ని తప్పించాడు. తండ్రి అయిన దేవుని సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ఈ గొప్ప కార్యము జరిగించాడు. యేసు ప్రభువు చేసిన ఈ మహాబలియాగానికి దాని గొప్ప విలువను ఎవరూ ఏమీ చేర్చగలిగింది లేదు. నీవు ఏమివ్వగలవు? ఆయన తనను తానే ఇచ్చివేసుకున్నాడు. అనగా తానేమై ఉన్నాడో అది, తనకేమున్నదో అది అంతా త్యాగం చేశాడు, ఇచ్చివేసుకున్నాడు. ఈ మహాబలి విలువ శిలువలో మనకు కనిపిస్తుంది. చూడండి, యేసు తనతో పాటు తనదంతా ఇచ్చివేశాడు. తన రక్తమంతా ధారపోశాడు. మన కోసం అంతా ఖర్చు చేశాడు. తనకేమీ మిగుల్చుకోలేదు. మన ప్రభువైన యేసు క్రీస్తు చేసిన గొప్ప బలియాగం. మన రక్షకుడు ప్రభువు. నా ప్రభువు నా దేవుడు, ఆయన నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రస్తుత దుష్టయుగము నుండి మనల్ని విమోచించి ఇప్పుడే మనల్ని రాబోయే యుగంలోకి బదిలీ చేశాడు. ఇప్పుడే మనం రాబోయే యుగశక్తుల ప్రభావాన్ని విశ్వాసము ద్వారా రుచి చూస్తున్నాము. ఈ దుష్టయుగము నుండి, ఈ యుగ సంబంధమైన దుష్ప్రభావము నుండి సువార్త ప్రతి ఒక్కరిని విడుదల చేస్తుంది. రక్షించబడిన మనం ఈ యుగ సంబంధులము కాము. యేసుక్రీస్తు శిలువ మీద నీ స్థానాన్ని వహించాడు. పాపాలను భరించి బలి అయిపోయాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. మన విమోచన క్రయం చెల్లించాడు. దేవుని చిత్తమిది. ధర్మశాస్త్రాన్ని మించినది. ఆయన అంత గొప్ప వెల చెల్లించి మనల్ని రక్షించాడు గనుక మనమిక మీదట పాపములో జీవించకూడదు.
మనమందరము విమోచించబడడము దేవుని చిత్తం. ధర్మశాస్త్రము ఏది చేయజాలకపోయిందో దాన్ని యేసు ప్రభువు చేశాడు. దేవునికి స్తోత్రం. ఆయనకే యుగయుగాలకు మహిమ కలుగునుగాక. పౌలు ఇంతా చెప్పి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మనం కూడా ఎడతెగక దేవుణ్ణి స్తుతించే మనసు గలవారము. పొద్దున్నే నిద్ర పడక నుండి లేవగానే దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు నిత్యత్వములో నుండి మనకి కొత్త రోజునిచ్చాడని చెప్పి ఈ రోజు పొద్దున నీవు దేవుణ్ణి స్తుతించావా? సోదరి, సోదరా, ఆయనకే యుగయుగములకు మహిమా ప్రభావములు చెల్లునుగాక. ఈ 5 వచనాలలో పౌలు తన పత్రికకు ముందు మాట పలికాడు. శ్రోతలు వింటున్నారా? ఈ పత్రికా రచయిత పౌలు. పౌలు అనేది గ్రీకు పేరు. పౌలు అంటే చిన్నవాడు అని అర్థం. ఈ పేరు హీబ్రూ పేరు కాదు, గ్రీకు పేరు. ఇందులో ఈ అపొస్తలుని తగ్గింపు వెల్లడి అవుతోంది. సౌలు పౌలుగా మారాడు. సెర్గీయ పౌలు అనే అధిపతికి సువార్తను ప్రకటించి అదే పేరు తాను పెట్టుకున్నాడు. పౌలు అపొస్తలుడు. అపొస్తలుడు అంటే పంపబడినవాడు. యేసు ప్రభువు 12 శిష్యులను పిలుచుకొని మీరు నా అపొస్తలులు అన్నాడు. యేసు ప్రభువు కూడా తండ్రి అయిన దేవుని చేత పంపబడినవాడే. మనము నమ్ముకున్న దానికి యేసు అపొస్తలుడు. అపొస్తలుడు అంటే రాయబారి. ఇది మరి ఒక అర్థం. యోహాను సువార్త 17:18 ప్రభువు అన్నాడు, తండ్రి, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకములోకి పంపాను. యోహాను సువార్త 20:21 కూడా ప్రభువు ఇదే మాట అన్నాడు. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుతున్నాను. పంపటము అంటే అధికారమిచ్చి పంపటం. కొన్ని సంఘాలలో కొద్దిమంది పౌలు అపొస్తలత్వాన్ని సవాలు చేస్తుంటే ఆయన తన పిలుపును, అధికారాన్ని పునరుద్ఘాటించవలసి వచ్చింది. కపట బోధకులు పౌలును, పౌలు అధికారాన్ని ప్రశ్నిస్తున్నారు. వారి నోళ్లు మూయించడానికి పౌలు ఈ మాటలు పలకాల్సి వచ్చింది. నన్ను మనుష్య మాత్రులు పంపలేదు. నా పిలుపులో మనుష్య ప్రమేయం లేదు. నాకు ఈ అధికారమిచ్చింది మనుషులు కాదు, మానవ సంస్థ కాదు. స్వయాన యేసు ప్రభువే నాకీ అధికారమిచ్చాడు. నా అధికారం దైవదత్తమైనది. పౌలు తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేయటం లేదు. ఆయన సువార్త పక్షంగా పోరాడుతున్నాడు. 2 కొరింథీ పత్రిక 10-13 వరకు పౌలు పోరాటమిదే. నేను యేసు ప్రభువు నుంచే నేరుగా ఈ అధికారాన్ని పొందాను అంటున్నాడు పౌలు. నాకంటే ముందుగా అపొస్తలులైన వారు నన్ను పంపలేదు, యేసే నన్ను పంపాడు. నేను యేసు రాయబారిని అన్నాడు పౌలు. యేసు అనే పేరుకు అర్థం రక్షకుడు. యేసు అనే పేరు ఆయన మానవతను చూపుతుంది. క్రీస్తు లేక మెస్సియా అంటే అభిషిక్తుడు అని అర్థం. నీతి నివసించే నవయుగ కర్త అని అర్థం. యేసు దేవత్వం సంపూర్ణమైనది. దేవుని కుటుంబంలో దేవుడే తండ్రి. దేవుడు యేసును మృతులలో నుండి లేపాడు. అలాంటి తండ్రి దేవుడు నాకీ సువార్తను అప్పగించాడు. పునరుత్థానుడైన యేసు నన్ను అపొస్తలిక సేవకు పిలిచాడు. మిగతా అపొస్తలుల కంటే పౌలు పిలుపు ప్రత్యేకం. పునరుత్థానుడైన యేసు తనను పిలిచాడు. అది పౌలు పిలుపులోని విశేషం. యేసు మృతులలో నుండి లేచాడు. పరిశుద్ధాత్మ ఆయనను లేపాడు. తండ్రి లేపాడు. యేసు పునరుత్థానంలో త్రిత్వము యొక్క మహాశక్తి ద్యోతకమవుతోంది. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు శుభములు చెప్తున్నారు అన్నాడు. గాని ఆ సహోదరులెవరో ఒక్కరి పేరు కూడా పౌలు చెప్పలేదు. శీలా, బర్నబా, తిమోతి, ఈ ముగ్గురిలో ఏ ఒక్కరూ ఈ 3వ సువార్త ప్రయాణంలో ఉన్నట్లు కనపడదు. గలతీ ప్రాంతీయ సంఘాలన్నీ పౌలు మనసులో ఉన్నాయి. కృపా సమాధానము అందరికీ కలగాలనే ఆకాంక్షతో పౌలు ఈ పత్రికను ప్రారంభిస్తున్నాడు. గ్రీకు పదం క్యారిస్, హీబ్రూ మాట షాలోం.
ఈ రెండిటినీ కలిపి పౌలు శుభవచనం పలుకుతున్నాడు. పౌలీయమైన శుభవచనం కృపా సమాధానం. మన ప్రభువైన యేసు క్రీస్తు. యేసు మనకందరికీ ప్రభువు. యేసు ప్రభువని నోటితో ఒప్పుకోవాలి. ఇది విశ్వాసుల ప్రమాణం. యేసుక్రీస్తు వ్యక్తిత్వము, ఆయన సేవ ఈ వాక్య భాగంలో పౌలు పేర్కొంటున్నాడు. ఇందులో 3 సత్యాలు ఇమిడి ఉన్నాయి. 1, మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకున్నాడు. 2, రాబోయే మెస్సియా యుగాన్ని ఇప్పుడే పరిచయం చేస్తున్నాడు. ప్రస్తుతము నడుస్తున్నది దుష్టకాలం, దుష్టయుగం. ఇది నిర్దేవయుగం, దుష్టయుగం. ఈ యుగం గతించిపోయినప్పుడు మెస్సియా వచ్చి కొత్త యుగం ప్రారంభిస్తాడు. ఇది యూదుల నమ్మకం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ఈ యుగ సమాప్తి పర్యంతము మీతో ఉంటాను అన్నాడు ప్రభువు. యేసు తనను తాను మన పాపముల నిమిత్తము అప్పగించుకున్నాడు. అనగా ఆయన మన పాపాలను బట్టి చనిపోయాడు, ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. దేవునికి యుగయుగాలకు మహిమ కలుగునుగాక. మన తండ్రి అయిన దేవునికి మహిమ, యుగయుగాలలో ఆయనకే మహిమ. ప్రియ శ్రోతలు వింటున్నారా? పౌలు గలతీ పత్రికలో ఈ తొలి పలుకులు రాసినప్పుడు గలతీ ప్రాంతంలో యూదమత ప్రచారకుల దుర్బోధలను గురించి ఎంతో మనస్తాపంతో ఉన్నాడు. వారు పౌలును విమర్శిస్తున్నారు, లేనిపోని అభియోగాలు తెస్తున్నారు. పౌలు సేవలో, ఆయన అపోస్తలత్వములో యథార్థతను వారు సందేహిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అసలు సువార్తనే వ్యతిరేకిస్తూ తూలనాడుతున్నారు. అందుచేత పౌలు కఠినమైన పదజాలం ప్రయోగించాల్సి వచ్చింది. కొన్ని విషయాలను క్లుప్తీకరించి సంక్షిప్తంగా రాస్తున్నాడు. తాను యథార్థమైన దైవ సేవకుడు, నిజమైన అపోస్తలుడు, యేసు ప్రభు యొక్క రాయబారి. దేవుడు తనను నియమించాడు. క్రైస్తవ విశ్వాసులు పౌలు దైవజనుడని గుర్తించారు. విశ్వాసులందరికీ పౌలు శ్రేయోభిలాషి. యేసుక్రీస్తు సకల మానవులకు చేసిన గొప్ప మేలు, ఆయన బలియాగము అమోఘమైనది అనే ఆలోచనలను ఈ వాక్య భాగంలో పౌలు వ్యక్తం చేస్తున్నాడు. గలతీ ప్రాంతంలో కొందరు మత సాంప్రదాయవాదులు పౌలు సేవను పాడు చేయడానికి పూనుకున్నారు. పౌలు రక్షించబడకముందు అతని జీవితం బహు చెడ్డది. అతడు హింసకుడు, దోషకుడు. విశ్వాసులను అడవి మృగాలను తరిమినట్లు తరిమి వారిని హతం చేసిన హంతకుడు పౌలు. యేసు ప్రభు ఈ లోకంలో ఉండగా భౌతికంగా ఆయనను ఎరిగినవాడు కాడు. ఆయన ఉపదేశం ఆయన నుండి పొందినవాడు కాడు. గనుక ఈయన అపోస్తలుడెలా అయ్యాడు అని వారి ప్రశ్న. యెరూషలేములో తల్లి సంఘం ఈయనను నియమించిందా? లేదే. సంఘమందు అమలులో ఉన్న సాంప్రదాయిక ఆచారాలను కొట్టిపారేస్తున్నాడీయన. ఈయన బోధ సంఘము చెప్పేదానికి విరుద్ధంగా ఉంది. క్రియలు వద్దు అంటాడు, మతాచారాలు నిరర్ధకం అంటాడు. యేసు మరణం, బలి ఆధారంగా విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ అంటున్నాడు పౌలు. వారి అభ్యంతరాలన్నిటికీ సమాధానం చెప్పాడు పౌలు. యేసు స్వయంగా పంపిన అపోస్తలుడు పౌలు. అపోస్తలుడు అంటే పంపబడిన రాయబారి. ఆయన యేసు ప్రతినిధి. యేసు తనకప్పగించిన సందేశమే అందరితో పంచుకుంటాడు. తన నాయకుడు యేసు. ఆయన ఎంత చెప్తే తాను అంతా. ఆయన చిత్తమును నెరవేర్చడానికి తానెల్లప్పుడూ సిద్ధం. యేసు యజమాని. ఆయనకు తాను సేవకుడు, దాసుడు. పౌలు సాక్ష్యంలో అతనికి వచ్చిన పిలుపు ముఖ్యాంశం. కొందరు మనుషులు కలిసి గాని లేదా ఒక మానవ మాత్రుడు గాని తనను పిలువలేదు. మానవులు తనను అపోస్తలుణ్ణి చేయలేదు. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు తనను పిలిచారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు తనను అపోస్తలిక సేవకు పిలిచారు. తనకు అట్టి అపోస్తలిక అధికారమున్నది. మృతులలో నుండి లేచిన యేసు పౌలును పిలిచాడు. పునరుత్థానము, సజీవము అయిన యేసు తనకిచ్చిన పిలుపు ఇది. తాను సజీవ దేవునికి సేవ చేశాడు, చేస్తున్నాడు. ఈ ప్రభువునే
మిగతా అపోస్తలులు కూడా సేవిస్తున్నారు. మిగతా వారు యథార్థ సేవకులు, తాను వారిలాగే యథార్థ సేవకుడు. అందరికీ ఒకే ప్రభువు. శ్రోతలు వింటున్నారా? దైవ సేవకుణ్ణి ముట్టడించే శిలువ శత్రువులున్నారు. వారు చెప్పిన దానికి సాత్వికంతో సేవకుడు జవాబు చెప్పాలి. తన పిలుపును గురించి సాక్ష్యం ఇవ్వాలి. ప్రతి దైవ సేవకుడు తన పిలుపును గురించి నిశ్చయత కలిగి ఉండాలి. సేవ నీవు స్వంతగా ఎన్నుకున్న ఉద్యోగం కాదు, పొట్టపోసుకునేందుకు చేసే పని కాదు, గుర్తింపు, పేరు, ప్రఖ్యాతుల కోసం చేసే పని కాదిది. మానవ సంస్థ రూపొందించిన సేవా విధానమూ కాదు. మనుష్యులు నియమించిన సేవ కాదిది. మానవులిచ్చిన పిలుపు కాదు. ఈ సేవ ఆధ్యాత్మికమైనది, దేవునికి సంబంధించినది. దేవుడే ఈ సేవ కోసమై పిలుపునిచ్చాడు. పిలిచినవాడు ఎంతైనా నమ్మదగినవాడు. సేవను మనకు అప్పగించినవాడు దేవుడే, మనుషులు కాదు. మనము లెక్క అప్పగించాల్సింది ఆయనకే. దేవుని నుండి, యేసుక్రీస్తు నుండి అందరికీ కృపా సమాధానము కలగాలని పౌలులాగే మనము ఆశించాలి. దేవుడు క్రీస్తు. యేసు యోహాను 17వ అధ్యాయంలో అన్నాడు, అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను, నీవు పంపిన క్రీస్తును ఎరుగుటే నిత్యజీవం. యోగ్యత, అర్హత లేని మానవునికి ఆయన ఇచ్చింది, చేసింది అంతా కృపే. మానవుడు ఎలాంటివాడు? దేవుణ్ణి తిరస్కరించాడు, దేవునికి తిరుగుబాటు చేశాడు. దేవుడు లేనట్లే బ్రతుకుతున్నాడు. దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాడు. దేవుణ్ణి దూషించాడు, పాపం చేశాడు, అవిధేయుడయ్యాడు. దేవుణ్ణి ఎరగనంటున్నాడు. దేవునికి ఎదురు ప్రశ్న వేస్తాడు. ఇలాంటి మానవుణ్ణి దేవుడు ప్రేమించి క్రీస్తును బట్టి రక్షించి పిలిచాడంటే ఇదంతా కృపే. ఇక సమాధానమంటే ఏమిటి? ఇది శాంతి, దేవునితో సంయుక్తత, ఇతరులతో సఖ్యం. ఇది సమాధానం. దేవుని ప్రేమయందు, దేవుని కాపుదలయందు నిశ్చయత గలవారికి సమాధానం. దేవుడు మనకు సమస్తము ఇస్తాడనే నిరీక్షణ, చైతన్యము, జ్ఞానము ఉంటే అదే సమాధానం. దేవుని నడుపుదల, బలం, పోషణ, విమోచన, విడుదల, ప్రోత్సాహము, సంరక్షణ, నిత్య జీవం ఇవన్నీ సమాధానంలో భాగాలే. యేసును సన్నిహితంగా ఎరిగిన వారికే శాంతి, సమాధానం. మానవ హృదయంలో శాంతి సమాధానములు నెలకొల్పేవాడు యేసుక్రీస్తే. మన ప్రాణానికి విశ్రాంతే దేవుని సమాధానం. ఇది యేసు ఇచ్చే శాంతి. లోకం ఇలాంటి శాంతిని ఇవ్వజాలదు. ప్రియశ్రోత, నీవు యేసుక్రీస్తును ఎరుగుదువా? ఆయన నీ హృదయంలో ఉన్నాడా? అయితే ఈ పాఠం నీకోసమే. ప్రభువు మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆయన తన సన్నిధి కాంతిని మనపై ప్రకాశింపచేయునుగాక. ఆయన ముఖకాంతి మనపై ప్రసరింపచేసి మనకు సమాధానము సదాకాలము దయచేయునుగాక. ఆమేన్.